పానీపూరి బిజినెస్ ఉద్యోగమో గవర్నమెంట్ ఉద్యోగం కోసమో మా గవర్నమెంట్ ఉద్యోగం లేకపోతే వేస్ట్ అనుకునేటోళ్ళు ఒకసారి ఆలోచించండి. పానీపూరి అమ్ముకునేటువంటి ఒక వ్యక్తి ఏడాదికి 40 లక్షల రూపాయలు టర్న్ ఓవర్ కేవలం అకౌంట్ల ద్వారానే జరిగింది. అంటే వచ్చినటువంటి వాళ్ళు టర్న్ ఓవర్ వేస్తే అకౌంట్లలో వేసేదే, మళ్ళీ చేతికి ఇచ్చేటువంటి డబ్బులు వేరే. ఏడాదికి 40 లక్షలు 12/40 వేసుకోండి. ఏడాదికి 40 లక్షలు కేవలం అకౌంట్ల ద్వారా వచ్చింది. ఫోన్పేలో, గూగుల్ పేలో, లేకపోతే ఏదో పేమెంట్ల ద్వారా, యూపీఐల ద్వారా వచ్చిందే. అది కాకుండా ఇంకా డబ్బులు ఎన్ని ఇచ్చుంటారు? నగదు రూపంలో ఎంత డబ్బులు వచ్చి ఉంటాయి? ఐటీ నోటీసులు ఇచ్చారు. అంటే నీ ఆదాయం 40 లక్షల రూపాయల టర్న్ ఓవర్ ఏడాదికి సాగింది కాబట్టి నువ్వు ఐటీ ఎందుకు కట్టలేదు, ఐటీ రిటర్న్స్ ఎందుకు పెట్టలేదని నీ అకౌంట్ల ద్వారా వచ్చినటువంటి డబ్బుకి. అందుకే చాలామంది డబ్బులే తీసుకుంటారు, ఎక్కువ మంది ఎక్కువ సార్లు. కాకపోతే తప్పని పరిస్థితి, ఇప్పుడు చిల్లర్లు ఉంటలేవు. 10 రూపాయల, రూపాయ, 2 రూపాయల ప్రతిదీ ఆన్లైన్లో వేయడం అలవాటు అయిపోయిన తర్వాత అకౌంటబిలిటీ పెరిగిపోయింది. సరే, ఇప్పుడు అధికారికంగా ఆయన ఐటీ కట్టుకుంటే ఐటీకి సంబంధించింది వచ్చేస్తుంది, లొల్లిపోతుంది. రేపు పొద్దుగాల ఫ్యూచర్లో కూడా ఒక వ్యాపారంలాగా ఉండిపోతుంది. ఒక 40 లక్షల రూపాయల టర్న్ ఓవర్ ఒక పానీపూరి బండి ద్వారా వచ్చింది అంటే అర్థం చేసుకోండి. అది తమిళనాడుకు చెందిన ఒక పానీపూరి వ్యాపారికి జిఎస్టీ విభాగం నుంచి నోటీసులు వచ్చినాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఫోన్పే, రేజర్ పేల ద్వారా 40 లక్షల పైగా నగదు చెల్లింపులు జరిగినాయట. జిఎస్టీ కట్టలేదు, జిఎస్టీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, 40 లక్షల రూపాయలు అయినాయి. అంటే నెలకు ఎంత సంపాదిస్తే వస్తుంది? అట్లా నెలకు లక్షల రూపాయలు. అంటే వ్యాపారం చేసుకోవడం, సెల్ఫ్ సస్టైన్డ్గా ఖచ్చితంగా ఆయన జిఎస్టీ కడతాడా? పానీపూరి బండి పెట్టుకోవడం అనేటువంటిది నామోషి కాదు, నామర్ద కాదు. వ్యాపారం చేసుకోవాలి. ప్రతిదీ గవర్నమెంట్ ఉద్యోగాలు రాకపోతే చచ్చిపోవాలి, గవర్నమెంట్ ఉద్యోగమే జీవిత పరమావధి అని. గవర్నమెంట్ ఉద్యోగం వస్తే 40,000, 50,000 జీతం కోసం కూడా పనిచేసి చేసే బదులైనా నచ్చిన రోజు ఉద్యోగం చేసుకోవచ్చు. నలుగురికి ఉపాధి కల్పన, పానీపూరి బండి, ఇట్లాంటిది జరుగుతుంటే అంతకంటే ఇంకేం కావాలి? అంతకంటే ఇంకేం కావాలి? అది జరిగిన విషయం. 40 లక్షల రూపాయలు అధికారికంగా జరిగింది. ఇంకా అనధికారికంగా ఇంకో 23 లక్షలు, 30 లక్షలు జరిగి ఉంటాయి. ఏడాదికి 50-60 లక్షల రూపాయల వ్యాపారం జరిగింది అంటే అర్థమైంది. నెలకు 5-6 లక్షల రూపాయల వ్యాపారం పానీపూరి బండి మీద. జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేయలేని ఒక వీధి వ్యాపారం. అది కూడా సంపాదించాలి, తప్పులేదు. పని చేసుకోవడంలో తప్పులేదు. కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలని, ఉద్యోగాలు ఒకటే కాదు, అవసరాల కోసం అక్కడ ఉన్నటువంటి ఏ పనినైనా సరే తనకు అనుకూలంగా మలుచుకునేటువంటి వ్యక్తులు ఎవరుంటారు అనేటువంటి అంశం పైన డిజిటల్ చెల్లింపుల వల్ల జిఎస్టీ వచ్చింది, 40 లక్షల రూపాయలు వచ్చింది. ఆయన రేపు పొద్దుగాల ఇంకా వ్యాపారం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది.